ఒక్కొక్క మట్టి రేణువు తీసుకుని వస్తేనే అది ఒక పొట్ట అవుతుంది. దానికోసం చీమలు ఎంత కష్టపడతాయో తెలుసు కదా. ఒక ప్రభుత్వం చిన్న అంశాలు అని లైట్గా వదిలేస్తే అవి పెద్ద కష్టాల కింద అవుతాయి. లైక్ మధ్య ఉంది, ఏముందిలే, ఇసుకది, ఏముందిలే, ఇట్లా అనుకుంటే చివరికి జగన్ సర్కార్ గది దిగింది. అదే సందర్భంలో ప్రతి చిన్న అంశము కూడా కీలకమే అనడానికి సాక్ష్యం గన్నవరం ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళకి కార్గో సేవల విలువ తెలుసు, వ్యాపారస్తులకి, ఆక్వా వాళ్ళకి. కరోనా టైంలో ఎక్స్పోర్ట్స్ ఆపేశారు, అందువల్ల కార్గో సేవలు ఆగిపోయినాయి గన్నవరం ఎయిర్పోర్ట్ నుండి. వాస్తవంగా అది చాలా సింపుల్ ఇష్యూ. ప్రభుత్వం తలుచుకుంటే విజయసాయి రెడ్డి వెళ్ళి చూడయ్యా దాని సంగతి అంటే తేల్చేసేవాడు ఆయన. కానీ అడిగేవాళ్ళు లేరు, చెప్పేవాళ్ళు లేరు. వ్యాపారులు వెళ్ళి ప్రభుత్వాన్ని అడగడానికి మధ్యలో కమ్యూనికేషన్ లేదు, ఇటు వీళ్ళు ఆలోచించేది లేదు. గతంలోనే నేను ఈ అంశాన్ని ప్రస్తావించి, కాకపోతే పట్టించుకున్నోళ్ళు లేడు. ఇప్పుడు సీన్ కట్ చేస్తే కీలకమైనటువంటి అంశం వెలుగులోకి వచ్చింది. ఏంటయ్యా అంటే ఈ పర్టిక్యులర్గా కార్గో సేవల పునరుద్ధరణకి అంగీకరించింది. ఇప్పుడు పక్కన రామ్మోహన్ నాయుడు మంత్రి కావడం కూడా ఉపయోగపడింది. 1వ తారీఖు నుంచి కార్గో సేవలు పునఃప్రారంభమవుతున్నాయి. కార్గో సర్వీస్కి 2021లో ప్రారంభమై అక్కడి నుంచి వాస్తవంగా పూలు, పండ్లు, చేప, మిర్చి, రొయ్యలతో పాటు ఇతర ఉత్పత్తుల్ని విదేశాలకు పంపించేవాళ్ళు ఇప్పుడు ఆ సేవలు పునరుద్ధరిస్తున్నారు.